హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వైజిఎల్ శిక్షా వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు, అన్న నువ్వు కోవిడ్కి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, నువ్వు కోవిడ్కి వెళ్ళినప్పుడు నీ శాలరీ ఎంత, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు నీ శాలరీ ప్రజెంట్ అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. అందుకోసం ప్రతి ఒక్కరికి మెసేజ్కి అయితే రిప్లై ఇవ్వచ్చు, కొంతమందికి అయితే ఇవ్వలేకపోవచ్చు, కానీ నాకు డ్యూటీలో ఉన్నప్పుడు అందుకోసం అయితే ఇప్పుడు ఒక వీడియో అయితే తీస్తున్నాను, ఫుల్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోలోకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే పక్కనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట బెల్ని నొక్కి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకైతే వస్తుంటుంది. అలాగే నా వీడియోస్ ఎంతవరకు చూస్తున్నారు, ఏ ఊర్లో నుంచి చూస్తున్నారు నాకు ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోలు ఏ దాకా వెళ్తున్నాయి, ఎంతమంది ఇంకా చలో వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. ఇంకా నాకు వచ్చేసి కోవిడ్ కరెన్సీలో ఫస్ట్ వచ్చినప్పుడు 100 దినార్లు అయితే ఇచ్చారు. 100 దినార్లు అంటే దగ్గర దగ్గర మా ఇండియా డబ్బులో ఇంకా 27,000 చిల్లర అయితే అవుతుంది. ఇంకా దాంట్లో వచ్చేసి నేనైతే 2 మంత్స్ నుంచి అయితే ఇంటికి అయితే పంపించట్లేదు, ఎందుకంటే కొంచెం ఇంటి దగ్గర పరిస్థితి బాగలేక 2 మంత్స్ శాలరీ ఒకటేసారి అయితే పంపిద్దాం అనుకొని పెట్టుకున్నాను. ఈ ఒక్క నోట్ వచ్చేసి మన ఇండియా డబ్బుల్లో దాదాపు 5,000 చిల్లర అయితే అవుతుంది. ఇలాంటి నోట్లు వచ్చేసి నాకు మొత్తం 1 2 3 4 5 అంటే అప్పటికి కోవిడ్ కరెన్సీలో కోవిడ్ డబ్బుల్లో 100 దినార్లు అయితే నాకు ఈ శాలరీ అయితే ఇచ్చారు. నేను ఇక్కడికి వచ్చాక అనుకున్నా, ఏంది ఇది ఒక 5 నోట్ల కోసం నేను ఇక్కడ వీళ్ళు ఏ కష్టం పెట్టినా చేసుకుంటున్నానా అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. కానీ నాకు ఒక నెల తర్వాత జీతం వచ్చాక తెలిసింది ఈ డబ్బు విలువ ఏందో. ఇప్పుడు వచ్చేసి నేను 2023 7వ నెల 5వ తేదీ అయితే ఫ్లైట్ అయితే ఎక్కాను. ఇంకా ఈ కోవిడ్కి వచ్చేసి 6వ తేదీ మార్నింగ్ 7:30కి అంతా వచ్చేసాను. ఇంకా ఇదే 1 నెల 2 నెలలు అలాగే 3 నెలలు, ఈ 3 నెలలు అయితే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈ కష్టానికి మనం కనుక భరించుకొని ఉన్నామంటే ఇంకా తర్వాత మనం కొంచెం అరబీ నేర్చుకున్నామంటే వీళ్ళతో ఎలా అయితే మాట్లాడాలో మనకైతే తెలుస్తుంది. ఎదుర్కొన్న అన్నిటినీ ఎదుర్కొనే ఈ కోవిడ్కి వచ్చి బతుకుతున్నాను. కోవిడ్కి రావాలంటే మీరు అనుకున్నంత ఈజీ అయితే లైఫ్ ఉండదు. కానీ కంపల్సరీ ప్రతి ఒక్కరు గల్ఫ్ దేశం వచ్చి బతుకుతూనే రేపు పొద్దున మనం ఎలా బతుకోగలము అని చెప్పేసి అయితే కంపల్సరీ గల్ఫ్ దేశం అయితే నేర్పిస్తుంది. ఇంకా నేను వచ్చేసి నా శాలరీ 100 దినార్లు అనమాట. అప్పుడు నేను వచ్చినప్పుడు కోవిడ్లో ఒక దినార్ వచ్చేసి 269 రూపాయలు 68 రూపాయలు అయితే రేట్ అయితే ఉన్నది. ఇప్పుడైతే కోవిడ్లో దూసుకొని వెళ్తుంది దినార్ రేట్ వచ్చేసి. ప్రజెంట్ ఈ రోజు వచ్చేసి రేట్ అయితే కోవిడ్లో ఒక దినార్ 275 రూపాయలు అయితే ఉంది. నేను వచ్చిన సంవత్సరానికి నాకు వచ్చేసి జీతము 20 దినార్లు అయితే పెంచాడు, అంటే 5,000 చిల్లర అయితే పెంచారు అనమాట. మొత్తం నా కోవిడ్లో నా శాలరీ వచ్చేసి 120 దినార్లు అయితే 1 2 3 4 5 6 అంటే ఇప్పటికి మన ఇండియా డబ్బులు వచ్చేసి 32,000 చిల్లర అయితే ఇంటికి అయితే పడిపోతుంది. కానీ నేను 2 మంత్స్ నుంచి శాలరీ అయితే ఇంటికి అయితే పంపించట్లేదు. ఒకటేసారి శాలరీ ఇంటికి అయితే పంపిస్తే కొంచెం డబ్బులు ఒక 50,000 60,000 అయితే అవసరం ఉన్నాయి ఇంటి దగ్గర. ఇంకా 2 మంత్స్ శాలరీ ఒకటేసారి వేద్దామని చెప్పేసి డబ్బులు అయితే మనీ అయితే సెండ్ చేయలేదు. ఇంకా 2 నెలల శాలరీ అయితే మొత్తం అయితే తీసుకున్నాను. ఇంకా దీంట్లో వచ్చేసి మొత్తం 240 దినార్లు అయితే ఉంది. అంటే నా జీతం ఒక నెలకు 120 దినార్లు అనమాట. ఇంకా నా జీతం అయితే చూశారు కదా, 32,000 దగ్గర అయితే మన ఇండియా డబ్బులు వస్తుంది. ఇంకా ఈ గల్ఫ్ దేశంలో మనం ఈ 32,000 కోసము తల్లిని తండ్రిని అక్క చెల్లెలను పండగలను ఎన్నో మిస్ అవుతాము. కానీ అన్నిటినీ మిస్ అయితేనే రేపు పొద్దున మనం లైఫ్లో ఎలా ఎదగగలము అని చెప్పేసి ఇంత దూరం రావాల్సింది వచ్చింది. ఇదే పని ఇంటికి దగ్గర ఇండియాలో మన డ్రైవర్లకు వచ్చేసి 15,000 నుంచి 18,000 వరకు జీతాలు మాత్రమే ఉన్నాయి. అందుకోసమే ఈ గల్ఫ్ దేశం రావాల్సింది వస్తుంది. నేనే కాదు, ఈ గల్ఫ్ దేశంలో ప్రతి ఒక్కరు చాలా మంది అయితే ఉంటారు. కానీ మనం అన్నిటినీ సహించుకొని పోతుండాలి. వాళ్ళు ఎన్ని డ్యూటీలు చెప్పినా ఎన్ని అయినా టయానికి నిద్ర అయితే అస్సలు అయితే ఉండదు. వాళ్ళు ఎన్ని డ్యూటీలు చెప్పినా ఎన్ని చెప్పినా అన్నిటినీ మనం సహించుకుంటూ ముందుకు సాగుతేనే మనమైతే పొద్దున లైఫ్లో అయితే బతకగలము. డబ్బు ఉంటేనే మనకు ఎంత వాల్యూ అంటే అంత వాల్యూ. ప్రతి ఒక్కరి ఇంట్లో మన దగ్గర ఈ డబ్బు ఉందంటే చాలా మంది అయితే మనకు వాల్యూ అయితే ఇస్తారు. ఇదైతే గుర్తు పెట్టుకోండి. ఇంకా అనుకుంటున్నారు గల్ఫ్ దేశం వస్తే లైఫ్ మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఈ గల్ఫ్ దేశంలో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. కష్టానికి భరించుకోవాలి, సుఖానికి భరించుకోవాలి. నేనైతే దానికైతే చూశారు కదా, నా కోవిడ్లో నా శాలరీ వచ్చేసి 240 దినార్లు, అంటే 2 నెలలది. 1 నెలకు వచ్చేసి 120. ప్రశ్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.